గుడ్ మార్నింగ్. ముఖ్యంగా మనం ఈరోజు ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగేటువంటి చర్చలు, సభలు, సమావేశాలు, ఎవరెవరి మీద ఫోన్ ట్యాపింగ్ చేసింది, గత ప్రభుత్వం ఏ విధంగా పాలన సాగించింది, ఇదంతా కూడా మనము పూర్తిగా అధ్యయనం చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఒక అప్పటి ఎంపీ తర్వాత ఆయన బయటకు వచ్చి ఇప్పుడు ప్రజెంటు బీజేపీ ఎంపీగా కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. అదే ఆయన ఫోన్ టాప్ గురించి ఆయన కూడా వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇది పొలిటికల్. అదేవిధంగా పత్రికలకు సంబంధించిన రాధాకృష్ణ గారిని కూడా ఫోన్ ట్యాప్ చేశారు. మావోయిస్టు సానుభూతి పరులు అని చెప్పేసి నివేదికలు ఇచ్చి ఆ నివేదిక ద్వారా పర్మిషన్ తీసుకొని, అంటే టోటల్ లీగల్గా చేసినట్టే వాళ్లకు ప్రభాకర్ రావు గారు అనుకున్నారు. ఎందుకంటే రివ్యూ కమిటీకి కూడా వీళ్ళు మొత్తం అంతా కూడా ఈ విధంగా మిస్గైడ్ చేస్తూ లెటర్ రాసి వీళ్ళు తమ స్వార్థాన్ని, ఇంకొక విషయం పొలిటీషియన్ ఎత్తుకుంటే ప్రస్తుత టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ కూడా మావోయిస్టుల సానుభూతి పరుడు అని చెప్పేసి లిస్టులో ఉంది. ఇది ఇచ్చేటప్పుడు క్షుణ్ణంగా పరిశీలన చేయలేదు అనేది అప్పటి వాళ్ళు. దీని వెనకల బిగ్ బాస్ ఉన్నారు అనేటటువంటి అంశం కూడా మనం చెప్పక తప్పదు. ఈ బిగ్ బాస్ చేసిన పని ఏంటంటే, టయానికి ఒక పబ్లిక్ సర్వెంట్ అనుకోకుండా ఆయన అనుకున్నది ఏంటంటే, ప్రపంచంలోనే నేను ఒక పెద్ద రాజును, నాది ఒక రాజ్యం కాబట్టి నేను ఎక్కడ పోవాల్సిన పని లేదు, నాకు ఫామ్ హౌస్ నుంచే పరిపాలన చేస్తా, బయటంతా పోలీసులు అందరు కూడా నాకు కాపులా ఉండాలని చెప్పి అది ఆ విధంగా 10 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యం ఈ ఫోన్ ట్యాపింగ్ కానీ ఇంకా మిగతా విషయాలు కానీ ఆయన ఒక రూమ్లో ఎవరిని కలవకుండా ఇవన్నీ కూడా చేసినటువంటి అద్భుతమైన మేధాశక్తి కలిగిన వ్యక్తి ఈ విధంగా తన మేధాశక్తిని దుర్వినియోగం చేసి 80,000 పుస్తకాల కంటే లక్షల పుస్తకాలు మెయిన్ హెడ్డింగ్లు పీఠికలు చదివి మొత్తం స్టోరీని అర్థం చేసుకున్నటువంటి ఈ మహానుభావుడు ఇప్పుడు ఆయన మధ్యలో చేరింది ఏకైక లక్ష్యం ఒకటే, దేశ్కి నేత అంటే ప్రధానమంత్రి కావాలి లేదా రాష్ట్రపతి కావాలి, దేశ్కి నేత కావాలన్నటువంటి దానికి కావలసినటువంటి అవసరాలు ఏంటి? ఆర్థిక వనరులను సమకూర్చుకోవడం. ఆర్థిక వనరులను ఏ విధంగా సమకూర్చుకోవాలి? అప్పులు ఇప్పించి అప్పుల్లోంచి కమిషన్ తీసుకోవడం, లేదా తమకు అనుకూలమైనటువంటి వ్యక్తులు, తమ ఫేవర్ క్యాండిడేట్లు ఏదైనా ఆస్తులు ఉంటే వాళ్ళ తెగమ్మి తన ఖాతాలో వేసుకోవడం. ఇక గతంలో కంటే కూడా ఈ 2 ప్రభుత్వాలు బీజేపీ అండ్ బీఆర్ఎస్ కూడా వీళ్ళు చేసినటువంటిది పబ్లిక్కు ఏ విధంగా వసూలు చేస్తున్నదని తెలియకుండా ఉండడానికి అందమైన పేరు ఎలక్ట్రో బాండ్లు అని చెప్పి అవి కొని ఇవ్వమని చెప్పి పెట్టడం జరిగింది. బీజేపీ వాళ్ళు కనిపెట్టినటువంటి లేదా బీఆర్ఎస్ కనిపెట్టినటువంటిది అందమైన ఎలక్ట్రల్ బాండు. ఇక్కడ ఏ కంపెనీకైనా వీళ్ళు లబ్ధి చేకూరిస్తే వాళ్ళు ఎలక్ట్రానిక్ బాండ్ రూపంలో ఎస్బీఐ కొనడం, దాని మీద దేశవ్యాప్తంగా చర్చ జరగడం, సుప్రీంకోర్టులో ఇది బహిర్గతం చేయాలని చెప్పి చేయడం, ఎలక్షన్ ముందు బీజేపీ చేయకూడదని చెప్తే కూడా సుప్రీంకోర్టు ప్రజల పక్షాన్ని నిలబడి హ్యాట్సాప్ చెప్పడం జరిగింది. ఇదంతా చూస్తే ప్రజాస్వామ్యం ఉందేమో అనిపిస్తుంది, కానీ ఇక్కడ 10 సంవత్సరాల్లో ప్రజాస్వామ్యం లేదు. మన లేకుండా ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి మహానుభావునికి హ్యాండ్సాప్ చెప్తూ ఉన్నాం. ముఖ్యంగా హ్యాండ్సాప్లోనే కాకుండా ఈయన ఏదైతే ఆయన ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని, పోలీస్ వ్యవస్థ గురించి, చట్టాల గురించి కోర్టులలో చెప్తా ఉన్నాడు. పెద్ద పెద్ద లాయర్లను లక్షలు కోట్లు ఇచ్చి పిలుచుకొని తమ యొక్క వ్యక్తులను జైలు పోకుండా కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా గతంలో సామాన్యుడు ఏది చేసినా 14 రోజులు రిమాండ్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రజాపాలనలో ఆ విధంగా లేదు. కోర్టులు, న్యాయస్థానం కూడా కరెక్ట్గా పనిచేస్తున్నాయి. అంటే ఇప్పుడు దీన్ని అంతటినీ కూడా బీఆర్ఎస్ అనేటువంటి ప్రభుత్వాన్ని
అప్పటి ప్రభుత్వం టీఆర్ఎస్ ఆర్ బీఆర్ఎస్ అనేటువంటి ప్రభుత్వం అప్పుడు వాళ్ళు అందరినీ కూడా ఈ పొంట్వా విధంగా వాళ్ళ కంట్రోల్లో తీసుకొని జడ్జిలు కానీ లేదా రాజకీయ నాయకులు కానీ తన అనుయులు కానీ లేదా షర్మిలాను కానీ ప్రతిపక్ష రేవంత్ రెడ్డిని కానీ అందరినీ కూడా వాళ్ళు ఏం పని చేసేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేసి దాని విరుగుడుగా ఈ ఎలక్షన్స్లో ఫండింగ్ ఎవరిస్తున్నారు వాళ్ళ మీద దాడులు చేయడం, వాళ్ళ దగ్గర నుంచి ఎలక్ట్రికల్ బాండ్ రూపంలో డబ్బులు తీసుకోవడం, ఎవ్వరికీ తెలియకుండా రకరకాలైనటువంటి పనులు చేపించినటువంటి వ్యక్తికి శిక్ష పడాలనా వద్దా అనేటువంటిది మాట్లాడుకున్నట్లయితే తప్పు చేసినటువంటి వాళ్ళ కోర్టులు ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. కానీ మన భారతదేశ దౌర్భాగ్యం ఏంటంటే ఒక కేసు ఎన్ని రోజులు కోర్టులో తిప్పుతూ ఉంటారో చెప్పడానికి కూడా మనకు బాగుండదు. ఒక చిన్న ఎగ్జాంపుల్గా నేను చెప్తాను. ఒక చిన్న ఎగ్జాంపుల్, డీవీసీ కేసులో మెయింటెనెన్స్ గురించి 5,000 రూపాయలకు ఆర్డర్ అయింది, మిగతా అన్నీ కొట్టేయడం జరిగింది. ఈ 5,000 రూపాయలు కూడా మేము కట్టమని అప్పీల్ చేశారు. అంటే ఒక ఆడపిల్లకు ఉద్యోగం లేకుండా భర్త వదిలేసినప్పుడు తినడానికి తిండి లేదు అని చెప్పి మానవత్వంతో జడ్జి ఇచ్చినటువంటి 5,000 రూపాయలు కూడా వీళ్ళు కట్టకుండా కోర్టులకు అప్పీల్ పోవడం జరిగింది. 2020 నుంచి ఇప్పటి వరకు ఈ పిటిషన్ డిస్మిస్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంది, అయినా కూడా డిస్మిస్ చేయకుండా కాలయాపన జరుగుతూ ఉంది. ఆ కాలయాపన కారణం ఏంటంటే సీనియర్ మీద జూనియర్, జూనియర్ మీద ఇంకొకరు చెప్పుకుంటూ కాలయాపన. అదే ఒక్కటే కాకుండా జడ్జీలు చాలామంది గత 2 మాసాల నుంచి కూడా ట్రాన్స్ఫర్స్ రకరకాలైనటువంటి చాలా కేసులు పెండింగ్ ఉన్నాయి. మధ్యవర్తిత్వమే మార్గమని చెప్పినప్పటికీ ఇవన్నీ కూడా దేశకాల పరిస్థితులను కొంచెం మార్పు చెప్పే ప్రయత్నం బీజేపీ చేయడం వాస్తవం. దీంట్లో భాగంగా ఈ యొక్క ఎన్నికల నిధుల కోసం రకరకాలైనటువంటిది ప్రభుత్వ ధనాన్ని లూటీ చేసేటువంటి మార్గంలో ఇప్పుడు మన విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పిన ఆయన చెప్పే అంశాలు కొన్ని విశ్లేషణ చేసి, అదేవిధంగా రాజకీయ నాయకుల కంటే కూడా ఒక జర్నలిస్టు, ఒక పత్రికాధిపతి ఫోన్ ట్యాపింగ్ చేశారంటే ఎంత దుర్మార్గము, దుశ్చర్య అని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా ట్యాపింగ్ ద్వారా 13 కోట్ల ఎలక్ట్రికల్ బాండ్ కోట్ల రూపాయలను ప్రజలకు చెందవలసినటువంటి కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ నిధులను కూడా వీళ్ళు కొల్లగొట్టడం జరిగింది. అదేవిధంగా పరిశ్రమలలో వచ్చేటువంటి మైన్స్లో వచ్చేటువంటి డిఎంఎఫ్ ఫండ్ను కూడా ఈ మహానుభావులు కొల్లగొట్టడం జరిగింది. తమ ఖాతాలో వేసుకొని డెవలప్మెంట్ వాళ్ళ సొంత ఊర్లలో గజ్వేల్ అనేటువంటి ప్రాంతంలో అది అమెరికా లాగా చేసి రోడ్లు, చెట్లు, బిల్డింగులు రకరకాలైనటువంటి సొంత నియోజకవర్గంలో పని చేసుకోవడం జరిగింది. ఎక్కడో హుజూర్ నగర్లో ఒక వ్యక్తి వీళ్ళ పార్టీకి ఆపోజిట్గా నిలబడితే అతన్ని ముప్పతిప్పలు బట్టి పోలీస్ స్టేషన్లో వేసినటువంటి ఘనత, క్రూరత్వము, నీచత్వము ఇదంతా కలిగినటువంటి వ్యక్తులకు రాజకీయాల్లో ఇవన్నీ కూడా కాదు, ప్రజాసేవ చేస్తామని ప్రజలకే మేము జవాబుదారీతనం అని చెప్పుకుంటూ తమ యొక్క సమయాన్ని మేము ఒక ఎంప్లాయీ, ఒక పబ్లిక్ సర్వెంట్ అనేది మర్చిపోయి రాజుల్లాగానే బిహేవియర్ చేసినటువంటి గత పాలకులకు ఇప్పటికి కూడా కన్విందు కాలేదు. ఇప్పుడు వాళ్ళ ఆ పార్టీ వాళ్ళందరూ కూడా ఎప్పుడు రైతు బంధు అంటారు, ఎప్పుడు ఇదంటారు, ఫైనాన్షియల్ మ్యాటర్స్ మాట్లాడతారు. అదేవిధంగా ఆటో డ్రైవర్లకు ఎంత డబ్బులు ఇస్తున్నావు, ఎప్పుడు ఇస్తావు, అదేవిధంగా నేను క్వశ్చన్ అడుగుతూ ఉన్నాను. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్ లోన్ తీసుకున్నాను. కార్పొరేషన్ డబ్బులు కట్టాలన్నా ప్రభుత్వం కట్టాలి? ఇక్కడ హరీష్ రావు గారు చెప్తా ఉన్నాడు, ప్రభుత్వం ఇన్స్టాల్మెంట్ కట్టడం లేదు అని చెప్తున్నాడు. కూలేశ్వరం కూలిపోయింది, నీళ్లు లేదు, ఆదాయం లేదు, రైతుల దగ్గర నుంచి ₹1 రావట్లేదు. ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే ఈ యొక్క హరీష్ రావు గారు కరెంటుకు వచ్చేటువంటి డబ్బులన్నీ మిగిలిపోతాయి, ఆ డబ్బుల్లో కాళేశ్వరం కట్టచ్చు అని చెప్పాడు. బోరు బావుల ద్వారా
ఇవన్నీ కూడా మసి పూసి మారేడికాయ చేసినటువంటి ప్రభుత్వంలో ఈరోజు అప్పుల భారము, అప్పుల ఇన్స్టాల్మెంటు అన్నీ కూడా ఈ ప్రభుత్వం మీద పడ్డది. అదేవిధంగా ఈ ప్రభుత్వం కొంత ప్రయత్నం చేస్తుంది, వడ్డీలు తగ్గిమని, ఇన్స్టాల్మెంట్లు కొంత పెంచమని, టర్నోవర్ పెంచమని చెప్తూ ఉంటే కేంద్రం సహకరించడం లేదు. ఈ అన్ని విషయాలను ప్రభుత్వం చెప్పే ప్రయత్నంలో వచ్చే ఎలక్షన్లు చేస్తుంది. దానికి తగినట్టు ఈ ప్రభుత్వం అది ఒక్కటే విధ్వంసం చేయలేదు, ఆర్థికంగా విధ్వంసం చేసినటువంటి గత ప్రభుత్వము ఇప్పటి ప్రభుత్వం సెటిల్ చేయాలంటే వీళ్ళకు 50 సంవత్సరాలు టైం పడుతుంది. ఎందుకంటే బడ్జెట్ను మించి బడ్జెట్ దాదాపు 1,00,000 కోట్లు అయితే ఆ 1,00,000 కోట్లు కాదు, 1 into 5, 10, 3, 4 అలా అప్పులు చేశారు. ఈ అప్పులకు వడ్డీలు కట్టడానికే ఈ ప్రభుత్వము చాలా ఇబ్బందులు పడుతూ ఉంది. అదేవిధంగా స్వావలంబన చేయడానికి కూడా ప్రాపర్టీని అమ్మాలని చెప్తే అడుగడుగున ఈ యొక్క ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టించేటువంటి అపోజిషన్ పార్టీ కోర్టులోకి పోవడం, ప్రజలను చైతన్యం చేయడం, వాళ్ళ దగ్గర ఎలక్ట్రానిక్ బాండ్ ద్వారా వచ్చిన డబ్బులను ఖర్చు పెట్టడం, అదానిని రావద్దనడం, పారిశ్రామికీకరణకు రకరకాలైనటువంటి పనులు చేస్తున్నారు. మనకు డైవర్ట్ అవుతుంది దీన్ని. అదేవిధంగా రేవంత్ సన్నిహితుడిని నా ఫోన్ ట్యాపింగ్ అని దేవరాజ్ చెప్తున్నాడు. విశ్వేశ్వర రెడ్డి గారు చెప్పినటువంటిది మనం తీసుకుంటాం. నా భార్య సంగీత ఫోన్ కూడా ట్యాప్ చేశారు. ఒక ఎంపీ ఫ్యామిలీ భార్య గారి ఫోన్ ట్యాప్ చేశారంటే ఏ విధంగా జరుగుతుందో మనం ఊహించడం చాలా కష్టం. పోలీసులు ఇంట్లో జొరబడి లైవ్ బిగ్ పెట్టారు. ఎవరికి ఇదంతా కూడా లైవ్ ఇంట్లోకి వచ్చేసి చొరబడి ఈయన విమర్శ చేసినాడని చెప్పి గత పాలకుడు ఈయన మీద కక్ష పెట్టి పోలీసుల ద్వారా చేశారు. నాటి డీజీపీ మహేందర్ రెడ్డి హస్తం ఉంది. బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఆరోపణ, ఫోన్ ట్యాపింగ్పై సెట్ ముందు వాంగ్మూలం, నెక్స్ట్లైట్ పేరుతో నన్ను టాప్ చేశారు రఘునందన్. అదేవిధంగా సానుభూతి పరులు నెక్స్ట్లైట్లు అని చెప్పి ఫోన్ ట్యాపింగ్ చేయడం, ఇదంతా కూడా ఎంత విధ్వంసమైన పాలన చేశారు అనేది మనకు అర్థమవుతుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ కన్నా లేకపోతే 2018లో పక్కా ఓడిపోయేది. 60 నుంచి ఎన్ని ఓట్లు చేసుకున్నారు, టీడీపీని ఎలా గుంజుకున్నారు, కాంగ్రెస్ వాళ్ళని ఎలా గుంజుకున్నారు ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా అనేది మనకు అర్థమవుతుంది. వ్యాపారస్తులను, ధనవంతులను, ఇండస్ట్రియలిస్టులను అందరి దగ్గర కూడా వీళ్ళు బెదిరించి ఎలక్ట్రల్ బాండ్లో డబ్బులు తీసుకున్నారు. అదేవిధంగా దాంట్లో భాగంగా ప్రభుత్వమే అలా ఉన్నప్పుడు ప్రభుత్వం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా తమ స్వార్థంతో వీళ్ళు రకరకాలైన వ్యక్తులను బెదిరించి సివిల్ కేసుల్లో తలదూర్చి వీళ్ళు కూడా కోట్ల రూపాయలు సంపాదించుకొని ఈరోజు పట్టుబడుతూ ఉన్నారు. అదేవిధంగా నేను చెప్పబోయేది ఏంటంటే ఏ విధంగా అక్రమంగా అన్యాయంగా సంపాదించినటువంటి పొలిటీషియన్ అయినా లేదా ఆఫీసర్స్ అయినా ఆ డబ్బులను రికవర్ చేసి ప్రభుత్వ ఖాతాలో వేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. కానీ ఆ విధంగా అడుగులు పడే దానికి 52 కోర్టుకు సంబంధించి ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి పనుల్లో ఆయన ఒకే మాట చెప్పాడు, వీళ్ళందరినీ వదిలే ప్రసక్తి లేదంటేనే ఓట్లు వేయడం జరిగింది. తెలంగాణ వాదులు, తెలంగాణ పుట్టి పెరిగినవాడు ఇలాంటి సీఎంను ప్రపంచంలో ఎవరు కూడా చూసిండరు. మనం హిట్లర్ను చూసిండొచ్చు, లేదా ఇప్పుడు ట్రంప్ రకరకాల వ్యక్తులను చూస్తున్నప్పటికీ ఇంత ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఈ విధంగా చేశాడంటే ఎవరు నమ్మలేరు. ముఖ్యంగా నమ్మకుండా ఉండడానికి కారణం ఏంటంటే మాటలు, పందిని బొమ్మిని చేసి చూపించి మాట్లాడేటువంటి ఈ క్రౌడ్ వచ్చి కూలేశ్వరం పోయిందని, వర్షం పడ్డదని, నదులకు నడక నేర్పించింది నేనే అని, నదులు ఏ విధంగా ఉంటాయో నదులు పల్ల ప్రాంతం నుంచే కిందికి పారుతూ ఉంటాయి, దాన్ని పైకి కూడా పంపించే ప్రయత్నమే కూలేశ్వరం. ఏదైతే ఆనకట్ట కట్టి లేదా బ్యారేజీలు ఇంకొకటి కట్టి ఇన్ని రకాలైనటువంటి పంప్స్ పెట్టి పైకి ఎత్తిపోసి మళ్ళా ఎత్తి 3-4 జాగాల నుంచి పోతే
ఒక్కదానికి కూడా ఒక్క ఎకరా కూడా నీళ్ళు ఇవ్వలేదనే అంశం మేము చెప్తా ఉన్నాం. కేవలం ఆయన కొండపోచమ్మకు మల్లన్న సాగర్కి ఇచ్చాడు. కొండపోచమ్మ నుంచి వచ్చినటువంటి నీళ్లు తన ఫామ్ హౌస్కి వెళ్ళడం, అదేవిధంగా చెరువులు కుంటలు అన్నీ కూడా నింపడం జరిగింది. దానికి చెప్పేటువంటి కారణం భూగర్భ జలాలు పెరిగి రైతుకు న్యాయం జరుగుతుందని చెప్తారు. దానికి ఇంత ఖర్చు లక్షల కోట్లు అవసరం లేదు. కానీ గమనిస్తే ఇప్పటికే ఈ యొక్క మోటార్స్కు ఎంత కరెంటో ఇది శక్తికి మించిన పనిగా చేసినటువంటి వ్యక్తి. దాంట్లో ఏం జరిగింది అనేది ప్రజలందరికీ తెలుసు. ఇవన్నీ కలిపి సేకరించినటువంటి నిధులను దేశవ్యాప్తంగా అన్ని పార్టీలకు ఫండ్ ఇస్తాను, నాకే మద్దతు తెలపండి, నేనే ప్రధానమంత్రి అవుతా అని చెప్పి మోడీకి అపోజిషన్ కావడం, వెల్లికిలా పడడం, కవిత జైలు పోవడం ఇదంతా వాస్తవం. ఇప్పుడు వీళ్ళ వంతు రాబోతుంది. జైలుకు ఎలా పంపిస్తారని జైలుకు ఖచ్చితంగా వెళ్ళే అవకాశం ఉంది. ఈ యొక్క చూసాం, హరే రామ్ 500 కోట్లు, ఇంకొక ఆయన వీళ్ళందరూ కూడా జైలు పోయారు. దీనికి అంతకు కారణమైనటువంటి సూత్రధారుడు కూడా జైలు పోయే ఈ కార్పొరేషన్ సృష్టించి, నేను చెప్పేది అంటే కార్పొరేషన్ ఎవరైతే తీసుకున్నారో రుణం వాళ్ళు కట్టలేనప్పుడు ప్రభుత్వం కట్టాలి, అంతే తప్ప ఈ కార్పొరేషన్ ద్వారా ఆదాయం పెంచుకుంటా ఉన్నాడు. అది ఎన్పిఏ చేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు. చేసుకొని ఎన్పిఏ సిఈ ఎవడైతే అప్పటి అన్నీ ఇచ్చేస్తాం అది చేసి అని చెప్పినటువంటి కార్పొరేషన్కు పేరు మీద జరిగిందో వాళ్ళని అరెస్ట్ చేస్తే అప్పుడు వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు. కానీ ప్రభుత్వం ఓన్లీ గ్యారంటీగానే ఉంది. వాళ్ళు కట్టలేనప్పుడు, అది దివాలా తీసినప్పుడు మాత్రమే వీళ్ళు కట్టే అవసరం ఉంటుంది. కానీ ఇది కూడా ఒక ప్రభుత్వం ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని ఇదంతా పబ్లిక్లో తీసుకెళ్ళి చెప్పాలని చెప్పి మేము తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.